రైట్. హాయ్ ఎవ్రీవన్. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ క్లాస్లో మనం అల్గారిథం ఫ్లో చార్ట్ అనే రెండు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ని డిస్కస్ చేసాం. అలాంటి అవి ఎలా చేయాలనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, రైట్ అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ టూ నంబర్స్. అడిషన్ ఆఫ్ టూ నంబర్స్కి అల్గారిథం ఫ్లో చార్ట్ అనేది ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ అల్గారిథం రాద్దాం. అల్గారిథం నేను ఆల్రెడీ క్లాస్లో ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్ అంట. స్టెప్ బై స్టెప్ కాబట్టి మనం స్టెప్స్కి నంబరింగ్ ఇద్దాం. స్టార్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి, అల్గారిథం ఫ్లో చార్ట్ ఫర్ టూ నంబర్స్ అన్నాం కదా, ఆ టూ నంబర్స్ ఇన్పుట్స్ కాబట్టి ఆ టూ నంబర్స్ని రీడ్ చేయాలి, అంటే ఇన్పుట్స్గా ఇవ్వాలి. సపోజ్ ఆ టూ నంబర్స్ని ఎక్స్ వై అనుకుందాం. రీడ్ ఎక్స్ అన్నాను అంటే ఎక్స్ వాల్యూని రీడ్ చేస్తున్నాను అర్థం. నెక్స్ట్ రీడ్ వై అంటున్నాను అంటే వై వాల్యూని రీడ్ చేశాను. సపోజ్ ఎక్స్ వాల్యూ 2 వై వాల్యూ 3 అయితే ఎక్స్ ప్లస్ వై 2 + 3 5 అవుతుంది కదా. అది స్టెప్ 4. స్టెప్ 4లో ఏం చేస్తామంటే ఈ జెడ్ అని ఒక వేరియబుల్ని తీసుకొని దాన్ని ఎక్స్ ప్లస్ వై అని చేస్తున్నాను, అంటే క్యాలిక్యులేట్ చేశాను. అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ 5లో ఏం చేస్తాము, రైట్ చేస్తున్నాను. రైట్ జెడ్ అనే వాల్యూని డిస్ప్లే చేశాను. సో ఫైనల్గా వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్, ఏం చెప్పాను, లాస్ట్ స్టెప్ అంటే స్టాప్ అన్నాను. స్టాప్. ఇప్పుడు ఏం చేశానండి, ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేశాను, లాస్ట్ స్టెప్లో స్టాప్ చేశాను. సో ఫస్ట్ మధ్యలో రెండు స్టెప్లో ఈ రెండు వాల్యూస్ ఇన్పుట్స్గా తీసుకున్నాను. అల్గారిథం అన్న ప్రాపర్టీస్ ఏంటి, ఇన్పుట్స్ వచ్చాయి, రైట్. సో నెక్స్ట్ ఏంటి, అవుట్పుట్ వచ్చింది కదా, అవుట్పుట్ ప్రాపర్టీ. ఇన్పుట్ ప్రాపర్టీ, అవుట్పుట్ ప్రాపర్టీ ఉంది. ఫైనైట్నెస్ అన్నాను అంటే కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత స్టాప్ అయిపోవాలి అన్నాను. స్టాప్ అయిపోయింది కదా. స్టెప్ 6 తర్వాత స్టెప్ 5 తర్వాత క్లోజ్ అయిపోయింది. స్టెప్ 6 స్టాప్ అన్నాను. నెక్స్ట్ ఏమన్నాను, ఫైనైట్నెస్. ఈజీగా డిఫైనైట్నెస్ అన్నాను అంటే ఈజీగా అర్థమవుతుంది కదండి, అర్థమవుతుంది. ఇంకోటి ఏం చెప్పాను, ఎఫెక్టివ్నెస్ అంటే ప్రతి స్టెప్ నీట్గా ఉంది కదా. ఎఫెక్టివ్నెస్ అంటే అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ అల్గారిథం. ఓకేనా. ఇప్పుడు ఇదే అల్గారిథంని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఎలా రాస్తాం అంటే ఫ్లో చార్ట్ ఎలా రాస్తాం. దీనికి ఫ్లో చార్ట్, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మనం అల్గారిథం చూసాం. నెక్స్ట్ ఇంకో సొల్యూషన్ ఏంటి, ఫ్లో చార్ట్. ఆ ఫ్లో చార్ట్ని చూద్దాం ఎలా చేస్తాం అనేది. ఫ్లో చార్ట్ సొల్యూషన్. ఫ్లో చార్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఏమన్నాను, స్టార్ట్ అన్నాను కాబట్టి ఓవెల్ సింబల్ తీసుకోవాలి. ఇందాక లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఒక సింబల్ తర్వాత సింబల్స్ ఇంకేదైనా సింబల్ వస్తే ముందు నేర్చుకుంటామన్నాను కదా. అట్లా ఇంకొక సింబల్ వచ్చేసి యారో మార్క్ అంటున్నాను. యారో అంటే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వడానికి, మూవింగ్ కోసం యారో అని ఇంకో సింబల్ని వాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు రీడ్ ఎక్స్ అన్నాను, అల్గారిథంలో రీడ్ ఎక్స్ అన్నాను అంటే రీడ్ ఎక్స్ వాల్యూని రీడ్ చేయాలి. ఎక్స్ వాల్యూని రీడ్ చేయాలంటే ఇన్పుట్ వాడాలి, ఇన్పుట్ సింబల్ వాడాలి, ప్యారలోగ్రామ్ వాడాలి. రీడ్ ఎక్స్ అన్నాను అంటే ఎక్స్ వాల్యూని తీసుకున్నాను. సో నెక్స్ట్ యారో మార్క్ అంటే ఏంటి, మూవింగ్, నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. రీడ్ వై అన్నాను, వై వాల్యూని రీడ్ చేశాను. సో రెండు ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, వీటిని ఏం చేశాను, రెక్టాంగిల్ ద్వారా ఈ రెండింటిని అసైన్ చేసుకుంటున్నాను. అంటే ఆ ఆపరేషన్ ఎక్స్ ప్లస్ వై అని క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని జెడ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అంటే అసైన్, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏమో క్యాలిక్యులేట్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అక్కడ ఉన్న వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్ అంటే ఏంటి, మళ్ళీ ప్యారలోగ్రామ్. రైట్ జెడ్ని డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ స్టాప్. అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఎన్ని సింబల్స్ వాడాము, స్టార్ట్ అండ్ స్టాప్ ఓవల్ ఇన్పుట్ సింబల్స్, అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ సింబల్స్ ఓవల్ సింబల్స్, అండ్ ఆరో మార్క్స్ అండ్ ఇన్పుట్ సింబల్స్, అండ్ రెక్టాంగిల్ ఆల్సో వి యూజ్డ్. అంటే మనం ఇక్కడ 1 2 3 4 సింబల్స్ వాడాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే 5 సింబల్స్ వాడేలాగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దానికి కూడా అల్గారిథం ఫ్లో చార్ట్ రాద్దాం. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్,
Example 2, write algorithm and flowchart to check the given number is even or odd. అంటే ఏంటి, ఒక అల్గారిథం తీసుకుంటే ఒక నంబర్ అనేది తీసుకుంటే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని చెప్పాలి. మనం ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్తాం, ఆ నెంబర్ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 0 వచ్చిందంటే ఆ నెంబర్ వచ్చేసి ఈవెన్ నెంబర్. 0 కాకుండా 2తో 1 వచ్చింది అనుకోండి, అది ఆడ్ నెంబర్. ఏ నెంబర్నైనా 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అయితే 0 ఆర్ 1 వస్తుంది. 0 వస్తేనేమో ఈవెన్ నెంబర్, 1 వస్తేనేమో ఆడ్ నెంబర్. దీనికి అల్గారిథం ఫ్లో చార్ట్ ఎలా రాస్తాం. అల్గారిథం ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి అల్గారిథం. సో టెల్ మీ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి, స్టార్ట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టార్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఒక నెంబర్ని చెక్ చేసుకుంటున్నాం కదా, ఈవెన్ ఆడ్ అంటే ఒకటే ఇన్పుట్ అవసరం. మనం ఆ ఇన్పుట్ని ఎన్ అంటున్నాను, రీడ్ ఎన్ అన్నాను. ఎన్ అనే వాల్యూని తీసుకుంటున్నాను. ఈ ఎన్ అనేది ఈవెనా ఆడా అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఇక్కడ ఇఫ్ n పర్సెంటైల్ 2 ఇది డివైడ్ చేసి 0 రిమైండర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం గో టు స్టెప్ 4కి వెళ్తాం. లేదా ఇది కండిషన్ ఫాల్స్ అనుకోండి, గో టు స్టెప్ 5కి వెళ్తాం. మరి స్టెప్ 4 ఏంటి, అది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ప్రింట్ n ఈజ్ ఈవెన్ అని డిస్ప్లే చేస్తాం. n ఈజ్ ఈవెన్ అని డిస్ప్లే చేస్తాం. సపోజ్ స్టెప్ 5 ఏం రాస్తాం మనం అంటే nతో డివైడ్ చేసిన 2 అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 0 కాకుండా 1 వచ్చింది అనుకో, ప్రింట్ n ఈజ్ ఆడ్ అంటున్నాం, ఆడ్ నెంబర్ అని రాస్తున్నాం. సో ఓవర్ ఈ రెండిట్లలో ఏదో ఒక అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. స్టెప్ 6 ఏం చేస్తాం, స్టాప్ చేస్తున్నాం. సో ఇలా అంటే ఒక నెంబర్ తీసుకొని ఫస్ట్ ఇన్పుట్కి ఒక నెంబర్ తీసుకున్నాము, ఇన్పుట్ వచ్చింది కదండి, ఇన్పుట్ కరెక్ట్గా ఉంది, n అనే నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసి ఏంటి, n ఈజ్ ఆడ్ అని డిస్ప్లే చేయొచ్చు, లేదా n అనేది ఈవెన్ అని డిస్ప్లే చేయొచ్చు. అవుట్పుట్ వచ్చేసింది, రైట్. ఫైనైట్నెస్ కొన్ని స్టెప్స్ తర్వాత క్లోజ్ అయింది కదా, అల్గారిథం అనేది క్లోజ్ అయిపోతుంది. ఫైనైట్నెస్ అనే ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది. డిఫైనైట్నెస్ అంటే ఈజీగా అర్థమవుతుంది కదండి, స్టెప్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి. ఎఫెక్టివ్నెస్ ప్రతి స్టెప్ క్లారిటీగా ఉంది. సో ఈ అల్గారిథం క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంకి మనం ఫ్లో చార్ట్ ఎలా రాస్తాం. ఫ్లో చార్ట్ సో ఇప్పుడు ఫ్లో చార్ట్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఈ ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ ఏంటండి, స్టార్ట్. కామన్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్, ఓవల్ సింబల్. నెక్స్ట్ ఒకటే ఇన్పుట్ ఉంది, ఆ ఇన్పుట్ని మనం రీడ్ చేస్తున్నాం, రీడ్ n అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఒక డెసిషన్ ఉంది, రాంబస్ ఉంది. n పర్సెంటైల్ 2 అనేది 0 ట్రూ అయింది అనుకోండి, అంటే అది ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. అవుట్పుట్ ప్రింట్ n ఈవెన్ అని డిస్ప్లే చేస్తాం. సపోజ్ ఫాల్స్ అయింది అనుకోండి, వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే n ఆడ్ అని డిస్ప్లే చేస్తాం. ప్రింట్ ఇది ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫైనల్గా మనం స్టాప్ చేసేస్తాం ఆ ఓవల్ ద్వారా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో మనము డెసిషన్ బాక్స్ కూడా చూసేసాం, అంటే ఓవల్ సింబల్స్ చూసాం, రాంబస్ చూసాం, అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అసైన్మెంట్ చూసాం, ఇక్కడ డెసిషన్ చూసాం. ఓకేనండి, అర్థమైంది అనుకుంటే కామెంట్లో, అర్థం కాకపోయినా అర్థమైనా మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మాహి కిడ్స్ వ్లాగ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ.